ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్తో పాటు అధికారులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో ప్రజలతో కలిసి మంత్రి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్డు వద్ద అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ పరిధిలో యోగాసనాల అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రాచీన వారసత్వ సంపద అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా జల వనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పి సుధాకర్ రావు పేర్కొన్నారు. శ్రీకాకుళం కార్గిల్ పార్కులో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధంగా పనిచేస్తోందని, యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, జల వనరుల శాఖలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. కొత్తపట్నం మండల పరిధిలోని కె పల్లెపాలెం తీర ప్రాంతంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మందితో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 19వ తేదీన మహిళలతో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం మత్స్యగుండంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ, ఆయుష్ శాఖ, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, స్థానిక గ్రామస్తులు, మహిళా సంఘాలు దాదాపు 500 మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి నిశాంతి మాట్లాడుతూ అల్లూరి జిల్లాలోని మత్స్యగుండం, పోలవరం జిల్లా మారేడుమిల్లి వంటి పర్యాటక ప్రాంతాలను యోగాంధ్ర ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పెనుమూరు మండల పరిధిలోని పులిగుండు శ్రీ పులిగుంటి ఈశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ డాక్టర్ ఎంఎం థామస్ పాల్గొని యోగాసనాలు వేశారు.